హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము ఏడబ్ల్యూఎస్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏమేంటి నేర్చుకోబోతున్నాం చూసాం కదా! సో, ఈ వీడియోలో వచ్చేసి అసలు ఏడబ్ల్యూఎస్ అంటే ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అంటే ఏంటి? ఓకే. ఆ లాంబ్డా మనం ఎందుకు నేర్చుకోవాలి? ఆ లాంబ్డా నేర్చుకోవడం వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఓకే. సో, అయితే ఒకసారి ఈ డెఫినిషన్ చూద్దాము. సో, ఈ డెఫినిషన్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. సో, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈజ్ ఏ ఇది చూడండి. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈజ్ ఏ సర్వర్‌లెస్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై అమెజాన్ వెబ్ సర్వీస్. ఓకే. సో, లాంబ్డా అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఏడబ్ల్యూఎస్ లాంబ్డాని ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడేమి ఉంది? సర్వర్‌లెస్ కంప్యూటింగ్ సర్వీస్. అంటే సర్వర్ ఉండదనమాట. సర్వర్ లేకుండానే దాని మీనింగ్ చెప్తాను మీకు. సర్వర్ లేకుండానే మనము ఈ కంప్యూటింగ్ సర్వీస్‌ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. అంటే గెట్ చేసుకోవచ్చనమాట. ఇట్ అలౌస్ యూ టు రన్ కోడ్. ఇక్కడ చూడండి. దట్ ఈస్ ద మీనింగ్. ఇట్ అలౌస్ యూ టు రన్ కోడ్ వితౌట్ ప్రొవిజనింగ్ ఆర్ మేనేజింగ్ సర్వర్స్. యూ జస్ట్ అప్‌లోడ్ యువర్ కోడ్ అండ్ లాంబ్డా టేక్స్ కేర్ ఆఫ్ ద రెస్ట్, హ్యాండ్లింగ్ ద సర్వర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కేలింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఓకే. ఈ లైన్‌లో చూసినట్లయితే జూమ్ చేద్దాం. సో, ఇక్కడ మెయిన్ మీనింగ్ ఏందంటే ఇట్ అలౌస్ యూ టు రన్ కోడ్ వితౌట్ ప్రొవిజనింగ్ ఆర్ మేనేజింగ్ సర్వర్స్. సో, మనం ఎటువంటి సర్వర్స్‌ని మేనేజ్ చేయకుండా జస్ట్ అప్‌లోడ్ యువర్ కోడ్ అండ్ లాంబ్డా టేక్స్ కేర్ ఆఫ్ ద రెస్ట్. జస్ట్ అప్‌లోడ్ చేయండి. రిమైనింగ్ లాంబ్డా టేక్ కేర్ చేస్తుంది అంటుంది. ఇక్కడేముంది? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కేలింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఈ కోడ్. దీనికన్నా ముందు నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ స్టేట్మెంట్‌లో హెలో, హెలో వరల్డ్. ఈ ప్రింట్ స్టేట్మెంట్ హెలో వరల్డ్ అనే ఒక పైథాన్ ఇదేంది ఒక పైథాన్ కోడ్‌ని ఓకే. హెలో వరల్డ్ అనే పైథాన్ కోడ్‌ని నేను ప్రింట్ చేయాలి అంటే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూడండి. నా దగ్గర ఒక ల్యాప్‌టాప్ ఉండాలి. ల్యాప్‌టాప్ అంటే ఏదో ఒక ల్యాప్‌టాప్ ఒక సిస్టమ్ ఉండాలి. దాంట్లో నేను ఏం చేయాలి? పైథాన్ ఇన్‌స్టాల్ చేసుండాలి. పైథాన్ ఇన్‌స్టాల్డ్ అయ్యుండాలి. ఓకే. నెక్స్ట్ పైథాన్ ఇన్‌స్టాల్ అయ్యుండాలి. సో, పైథాన్ కోడ్ రాయడానికి నాకు ఏదో ఒక ఐడీఈ ఉండాలి అనుకుందాం. అయితే ఇది ల్యాప్‌టాప్ ఉండాలి, పైథాన్ ఇన్‌స్టాలర్ ఉండాలి అండ్ ఏదో ఒక ఐడీ ఉండాలి. అది జస్ట్ ఒక ప్రింట్ హెలో వరల్డ్ స్టేట్మెంట్ క్రియేట్ చేయడానికి. జనరల్‌గా నేను ఒక స్టేట్మెంట్‌ని క్రియేట్ చేసుకొని తర్వాత నాకు నచ్చట్లేదు వదిలేద్దాం అనుకున్నాననుకోండి. ఇక్కడ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంది అంటే ఇక్కడ నేను ల్యాప్‌టాప్‌కి అమౌంట్ పే చేస్తున్నాను. రైట్. ఓకే. పైథాన్ ఇన్‌స్టాలర్ అనేది ఫ్రీయే కాబట్టి ఇది ఫ్రీయే. ఓకే. జస్ట్ ఇక్కడ నేనొక పైథాన్ కోడ్‌ని రన్ చేయడానికి ఒక సిస్టమ్‌ని పర్చేస్ చేశాను. ఓకే. పర్చేస్ చేయడం వల్ల నాకు అమౌంట్ అనేది ఖర్చవుతుంది. అంతే కదా! ఇప్పుడు మీరు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైథాన్‌లో ఒకటి తీసుకుంటున్నాను. న్యూ ప్రాజెక్ట్. లాంబ్డా బేసిక్స్. ఏదో ఒకటి. ఓకే. సో, ఇప్పుడు నేను ప్రింట్ హెలో వరల్డ్. ఓకే. హెలో వరల్డ్ తీసుకున్నాను. జస్ట్ హెలో వరల్డ్ ప్రింట్ చేస్తున్నాను. చూడండి జస్ట్ ఈ హెలో వరల్డ్ ప్రింట్ చేయడానికి నాకు నేనొక సిస్టమ్‌ని పర్చేస్ చేశాను. ఓకే. ఆ సిస్టమ్‌లో నేను పైథాన్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాను. ఇన్‌స్టాల్ చేసుకొని ఒక పైచామ్‌ని ఇన్‌స్టాల్ చేశాను. ఓకే. ఆ పైచామ్‌ని యూజ్ చేసుకొని నేనొక పైథాన్ కోడ్ రాసి రన్ చేశాను. జస్ట్ ఒక హెలో వరల్డ్ రన్. అయితే ఇక్కడ నాకు ఓవరాల్‌గా ఏం ఏం ఖర్చయింది? ఒక ల్యాప్‌టాప్ అనేది పర్చేస్ చేసుకోవాల్సొచ్చింది. అంటే ఒక అమౌంట్ అనేది పే చేయాల్ పే చేయాల్సొచ్చింది. అమౌంట్ పే చేయాల్సొచ్చింది. అదే నేను ఒక సర్వర్ తీసుకున్నాననుకోండి. ఓకే. ఇప్పుడు నేను క్లౌడ్‌లో చేయాలనుకుంటున్నాను. ఏంటి జస్ట్ ప్రింట్ హెల్లో వరల్డ్ అనే స్టేట్‌మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి నేను ఒక సర్వర్‌ని క్రియేట్ చేసి
ఓకే. క్లౌడ్‌లో ఒక సర్వర్‌ని క్రియేట్ చేసి EC2 మిషన్ అంటాము. ఓకే. ఒక సర్వర్‌ని నేను క్లౌడ్‌లో క్రియేట్ చేసి, ఆ సర్వర్‌లో నేను పైథాన్‌ని ఇన్‌స్టాల్ చేసి, తర్వాత నా కోడ్‌ని అక్కడ డిప్లాయ్ చేసి రన్ చేయాలి. ఇక్కడ గూడా మీకు అమౌంట్ ఖర్చవుతుంది. ఎలా ఖర్చవుతుంది? ఇక్కడ ఒక సర్వర్‌ని మీరు క్రియేట్ చేశారు. ఓకే. అయితే ఈ యొక్క డ్రాబ్యాక్‌ని వీళ్ళు ఐడెంటిఫై చేసి డెవలపర్స్ జస్ట్ ఒక్క ప్రింట్ స్టేట్‌మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంత సెటప్పు ఒక కస్టమర్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు గదా! అంటే ఒక కస్టమర్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు గదా! రైట్. ఇదేందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రింట్ హెల్లో వరల్డ్ ప్రింట్ చేయడానికి నేను ల్యాప్‌టాప్ పర్చేస్ చేయాలంటే ఒక రూ. 10,000 ఓకే. 30,000 అయిందనుకుందాం. ఓకే. సో, ఫ్యూచర్‌లో నాకు ఈ కోడ్‌తో పని లేదు. అప్పుడు నేనేం చేయాలి? ఈ ల్యాప్‌టాప్ ఏం చేయాలా? సో, ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ. రైట్. అలాగే సర్వర్ తీసుకుందాము. సో, సర్వర్ తీసుకుంటే మీరు మంత్లీ అమౌంట్ అనేది పే చేయాల్సొస్తదనుకుందాము. సో, సర్వర్‌లో నేను ఒక రూ. 1,000 అంటే జస్ట్ ఒక రూ. 1,000 పే చేస్తున్నాను. ఎందుకు? ఈ హెలో వరల్డ్ అనే ఫంక్షన్ రన్ చేయడానికి. ఒక ఫంక్షన్‌ని జస్ట్ సారీ ఒక స్టేట్‌మెంట్‌ని రన్ చేయడానికి నేను ఒక రూ. 1,000 పే చేయాల్సొచ్చింది. ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని ఇదంతా సెటప్ చేసుకోవడానికి. అయితే ఈ కాస్ట్‌ని వీళ్ళు రెడ్యూస్ చేయడానికి వీళ్ళేం చేశారు అంటే కొంతమంది డెవలపర్స్ స్ మొత్తం స్ట్రక్చర్ మొత్తం మేమిస్తాము. జస్ట్ మీ కోడ్‌ని మీరు డిప్లాయ్ చేసుకొని రన్ చేయండి. రన్ చేసినందుకు పే చేయండి. పే యాస్ యూ గో. సారీ పే యాస్ యూ యూజ్ అనుకుంటా. ఓకే. సింపుల్‌గా వీళ్ళేం చేశారు, మొత్తం వాళ్ళదే ఉంటుంది. సెటప్ అంతా వాళ్ళదే ఉంటుంది. జస్ట్ వాళ్ళు డిప్లాయ్ చేసి మన కోడ్‌ని డిప్లాయ్ చేసి రన్ చేసినందుకు జస్ట్ మీరు కోడ్‌ని డిప్లాయ్ చేసి రన్ చేసినందుకు ఆ అమౌంట్ మాత్రమే పే చేయండి అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రింట్ హెల్లో వరల్డ్ రన్ చేశాననుకోండి. ఇక్కడ నాకు రూ. 1 పట్టుద్దనుకుందాం. రూ. 1. సో, 30,000 పే చేయడము 30,000 పే చేస్తే మీకిక్కడ ల్యాప్‌టాప్ లాస్ అవుతది. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో మీరు ఈ కోడ్ వద్దనుకున్నారనుకోండి. ఈ రన్ చేయాలనుకోవట్లే మీరు ఈ కోడ్‌ని. సో, సింపుల్‌గా మీరేం చేస్తారు? ఇక్కడి నుంచి ఈ కోడ్‌ని తీసేసారనుకోండి. మీరు ఈ సర్వీస్‌ని యూజ్ చేయట్లేదు కాబట్టి మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అదే మీరిక్కడ ల్యాప్‌టాప్ పర్చేస్ చేసుకొని పర్టిక్యులర్‌గా ఈ కోడ్ కోసం మీరు ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేస్తుంటే ల్యాప్‌టాప్ అంటే లోకల్ సెటప్ అన్నమాట. ఓకే. మళ్ళీ ల్యాప్‌టాప్ అనుకోవద్దు. సిస్టము ఇయన్నీ అనుకోవద్దు. జస్ట్ లోకల్ సెటప్ అంతే. ఓకే. సో, ఫ్యూచర్‌లో నాకు ఈ ప్రాజెక్ట్ అవసరం లేదనుకోండి. అప్పుడు మీకు ఈ ఎక్విప్‌మెంట్ అంతా లాస్. ఈ ఎక్విప్‌మెంట్ మొత్తం లాస్. అదే మీరు సర్వర్‌లోకొచ్చారనుకోండి. ఓకే. ఈ సర్వర్‌లోకి ఏందంటే మీరు ఫ్యూచర్‌లో ఇది డిలీట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ క్లౌడ్‌లో చూడండి. మీరు క్లౌడ్‌లో రన్ చేస్తున్నారంటే ఆబ్వియస్‌లీ అమౌంట్ ఎక్కువే ఉంటుంది. ఎక్కువ పే చేయాల్సొస్తది. ఓకే. సో, మీరు అమౌంట్ అనేది కంపేర్ టు అంటే కం లోకల్‌తో కంపేర్ చేసుకుంటే సర్వర్‌లో తగ్గుద్ది. బట్ స్టిల్ ఇక్కడ మీకు అమౌంట్ అనేది ఎక్కువే ఉంది. రైట్. సో, ఈ అమౌంట్‌ని కూడా రెడ్యూస్ చేస్తున్నాడన్నమాట ఇక్కడ. దిస్ ద మీనింగ్ ఆఫ్ సర్వర్‌లెస్. ఇప్పుడు మీకు అర్థమైందిగా సర్వర్‌లెస్. సర్వర్ మనది కాదు. వాళ్ళది సర్వరు. మన కోడ్ మనది. అక్కడ డిప్లాయ్ చేసుకొని రన్ చేస్తాం. సో, దట్ ఈస్ ద మీనింగ్ అన్నమాట ఇక్కడ. సో, ఇక్కడ చూస్తైతే ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈస్ ఎ సర్వర్‌లెస్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై అమెజాన్. సో, మీకు అర్థమైందిగా యాక్చువల్ మీనింగ్ ఆఫ్ సర్వర్‌లెస్ అంటే ఏందంటే, యాక్చువల్‌గా మన కోడ్ రన్ అయ్యేది సర్వర్‌లోనే. కాకపోతే అది మనం క్రియేట్ చేసిన సర్వర్ గాదు. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు క్రియేట్ చేసిన సర్వరు. ఓకే. మనమేం పర్టిక్యులర్‌గా ఒక సర్వర్ ఏం క్రియేట్ చేసుకోవట్ల. ఓకే. సో, అలా క్రియేట్ చేసి మన కోడ్‌ని అక్కడ డిప్లాయ్ చేసి రన్ చేసుకున్నందుకు వాళ్ళు ఇంత అమౌంట్ చార్జ్ చేస్తారనమాట. అంటే ఇక్కడ మనం సర్వర్ ఏం క్రియేట్ చేయట్లేదు. జస్ట్ కోడ్‌ని డిప్లాయ్ చేసి రన్ చేసుకుంటున్నాం. ఆ కోడ్‌ని డిప్లాయ్ చేసి రన్ చేసినందుకు మనం అమౌంట్ పే చేయాలి. సో, ఇక్కడ ఈ లైన్ చూస్తే సో, ఏడబ్ల్యూఎస్ వాళ్ళేం చేస్తారు హ్యాండ్లింగ్ ద సర్వర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. స్కేలింగ్ వాళ్ళే చూసుకుంటారు. అండ్ ఎగ్జిక్యూషన్ గూడా ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. మన పనేందంటే కోడింగ్ మీద ఫోకస్ చేసి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్‌ని అచీవ్ చేయడమే. అంటే కోడింగ్ రాయడమే. జస్ట్ రాసిన తర్వాత డిప్లాయ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ రిమైనింగ్ అంతా కూడా ఏడబ్ల్యూఎస్ వాడు టేక్ కేర్ చేసుకుంటాడు. సో, దట్ ఈస్ ద బెనిఫిట్. సో, బెనిఫిట్స్ ఆఫ్ సర్వర్‌లెస్ దాన్ని మనము సర్వర్‌లెస్ కంప్యూటింగ్ అంటాం. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి చదువుకోండి. ఇక్కడ కాస్ట్ నేను చెప్పాను గదా! సారీ. కాస్ట్ మీద వెరీ ఇంపార్టెంట్. యూ ఓన్లీ పే ఫర్ ద కంప్యూట్ టైమ్ యూ కన్జ్యూమ్. సో, ఇప్పుడు మనం ఇదేందంటే కోడ్ రన్ చేస్తున్నాం గదా! కోడ్ రన్ అవ్వడానికి రన్ రన్ ఓకే. మళ్ళీ రన్ టైమ్ వేరు ఓకే. ఈ కోడ్ రన్ అవ్వడానికి పెట్టే టైము ఓకే. మరి ఈ కోడ్ యొక్క వాట్ ఈస్ దట్ సైజ్ అన్నమాట. కోడ్ యొక్క సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎంబీ, 2 ఎంబీ, 3 ఎంబీలో ఉంటది కదా! కోడ్ యొక్క సైజ్. ఈ రెండిటిని బేస్ చేసుకొని మనకి చార్జ్ అనేది
ఇచ్చేస్తారనమాట. సో, యూ ఓన్లీ పే ఫర్ ద కంప్యూట్ టైమ్ యూ కన్జ్యూమ్. ఎంత టైం అయితే వాడుకున్నావో, ఎంత మెమరీ అయితే వాడుకున్నావో దానికి మాత్రమే నువ్వు పే చేయాలి. ఇఫ్ యువర్ కోడ్ రన్స్ ఫర్ జస్ట్ ఫ్యూ సెకండ్స్, యూ ఓన్లీ బిల్డ్ ఫర్ దోస్ సెకండ్స్ అనమాట. ఓకే. సో, బేసికల్‌గా ఇదేందంటే కంటిన్యూయస్ రన్నింగ్‌కి వర్క్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వెబ్‌సైట్ రన్ చేయాలనుకోండి. వెబ్‌సైట్‌కి ఇది నాట్ సూటబుల్. ఓకే. ఏదైనా ఒక సర్వీస్ అంటే మైక్రో సర్వీసెస్‌లో ద బెస్ట్ సర్వీస్ అనమాట. మైక్రో సర్వీస్‌ని ప్రొవైడ్ చేయడంలో బెస్ట్ సర్వీస్ అనమాట ఇది. ఓకే. ఆటోమేటిక్ స్కేలింగ్. ఇది ఆటోమేటిక్ స్కేలింగ్ దే టేక్ కేర్ అబౌట్. ఓకే. మనం ఏం చేయాల్సిన అవసరం ఆటోమేటిక్ స్కేలింగ్. నేను చెప్పాను కదా! స్కేలింగ్ అనే ఈ పదాలు వస్తుంటాయని. స్కేలింగ్ అంటే ఏందంటే ఒకవేళ లోడ్ ఎక్కువైందనుకోండి ఆటోమేటిక్‌గా సర్వర్స్ అదే ఇప్పుడు మన ఓన్ సర్వర్ అనుకోండి. మన ఓన్ సర్వర్ అయితే, ఇప్పుడు ఓన్ సర్వర్ వచ్చేసి 100 రిక్వెస్ట్‌లు మాత్రమే ఇది కెపాసిటీ చేయగలుగుతది. ఇప్పుడు మోర్ దెన్ 100 ప్లస్ వచ్చాయనుకోండి, ఇది హ్యాండిల్ చేయలేదు. అప్పుడు ఇదేమవుతది డౌన్ అయిపోద్ది. మనం మోర్ దెన్ 100 కావాలంటే ఏం చేయాలి మళ్ళీ మనం? ఇంకో సర్వర్‌ని క్రియేట్ చేయాలి. అంటే మనకి రిక్వెస్ట్‌లు పెరిగే కొద్దీ సర్వర్‌లు పెరుగుతా ఉంటాయి. బిల్ కూడా పెరిగిపోతా ఉంటుంది. సో, ఆ బాధైతే ఇక్కడ లేదంటున్నా. ఇక్కడేమన్నా ఆటోమేటిక్‌గా వాళ్ళు చూసుకుంటారు. సర్వర్‌లన్నీ కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఎంత వరకు మనం యూజ్ చేసుకున్నామో దానికి మాత్రమే పే చేసుకుంటాం. ఇక్కడొచ్చేసి నో సర్వర్ మేనేజ్‌మెంట్. సో, సర్వర్స్‌ని మనం మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఎగ్జాంపుల్ ఒకసారి చూసుకోండి. ఈ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఓవర్‌వ్యూ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఆర్కిటెక్చర్. సో, ఈ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. సో, ఇది ఓహ్! సారీ. యాహ్! యాస్ ఎ డెవలపర్‌గా మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా. ఇక్కడొచ్చేసి మనము ఇదొచ్చేసి కోడ్ ఉంటుంది. మన యొక్క పైథాన్ కోడ్. యొక్క పైథాన్ కోడ్. ఓకే. ఈ లేయర్స్ కాన్సెప్ట్ నేను చెప్పానుగా డిపెండెన్సీస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాండాస్ మాడ్యూల్ యూజ్ చేశాననుకోండి దీంట్లో. పాండాస్ మాడ్యూల్ గాని, రిక్వెస్ట్ మాడ్యూల్ గాని, లేదంటే అదర్ పైథాన్ కోడ్ మాడ్యూల్స్. సో, వీటిని ఏం చేస్తారంటే సో, మెయిన్ కోడ్ ఇక్కడుంటుంది. సో, ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ ఏమైనా ఉంటే అవి లేయర్స్‌లో పెట్టుకుంటారు. అక్కడి నుంచి గెట్ చేసుకుంటాము. ఈ ట్రిగ్గర్స్ ఏందంటే, ఈ లాంబ్డా ఫంక్షన్‌ని మనము మాన్యువల్‌గా రన్ చేయాలా? లేదా ప్రోగ్రామాటిక్‌గా రన్ చేయాలా? లేదంటే ఏవైనా ఈవెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ S3 గాని, SQS గాని, SNS గాని, ఓకే. సో, ఈవెంట్ బ్రిడ్జ్ గాని, ఓకే. అండ్ లాంబ్డా టు లాంబ్డా ఉంటుంది. ఓకే. సో, ఇవన్నీ కూడా ఎలా దీన్ని రన్ చేయడం. మనం మాన్యువల్‌గా ఇప్పుడు లోకల్ అనుకోండి మనం ఏం చేస్తాము? రైట్ క్లిక్ ఇచ్చి రన్ చేస్తాం గదా! సర్వర్‌లో ఎలా రన్ చేయాలి? ఓకే. ఎక్కువగా యూజ్ చేసేదేంటంటే ఈ ఏపీఐ ఉంటుంది. ఏపీఐ గేట్‌వేని యూజ్ చేసుకొని ఎక్కువగా రన్ చేస్తుంటారు. అలాగే ఈ ఎస్‌క్యూఎస్, S3 ఓకే. ఆల్‌మోస్ట్ అన్నీ యూజ్ చేస్తారు దీన్ని ట్రిగ్గర్ చేయడానికి. ఇదొచ్చేసి రోల్ వచ్చేసి మీకు తెలిసిందే గదా! ఇదేంటంటే ఈ ఎగ్జిక్యూషన్ రోల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లాంబ్డాలో S3 గాని వాడుతున్నామనుకోండి. S3 ఇది ట్రిగ్గర్. బట్ లాంబ్డాలో S3 వాడుతున్నామనుకోండి. లాంబ్డా లోపల S3 కోడ్ ఉందనుకోండి. దానికి సంబంధించిన పర్మిషన్స్. లేదా ఎస్‌క్యూఎస్ అంటే దానికి సంబంధించిన పర్మిషన్స్. సో, అవన్నీ కూడా ఇక్కడుంటుంది. సో, ఇది చూసాం మనం ఆల్రెడీ మనం S3లో నేర్చుకునేటప్పుడు. సో, ఇది ఓవర్ వ్యూగా లాంబ్డా యొక్క స్ట్రక్చర్. ఓకే. సో, సింపుల్‌గా మనం ఫోకస్ చేయాల్సిందేంటంటే కోడింగ్ మీద ఫోకస్ చేయాలి మనం. సో, లేయర్స్ కాన్సెప్ట్ మీద మనకి అవగాహన ఉండాలి. ట్రిగ్గర్స్ మీద అవగాహన ఉండాలి. ఐయామ్ రూల్. ఓకే. వీట్లి మీద మనకు ఖచ్చితంగా అవగాహన అనేది ఉండాలి. సో, మీకిప్పుడు అర్థమైంది గదా! లాంబ్డా అనేది ఎలా ఉపయోగపడుతుంది. సో, మనం మైక్రో సర్వీసెస్‌ని క్రియేట్ చేయడానికి ఎక్కువగా ఈ లాంబ్డాస్‌ని యూజ్ చేస్తాం. సో, మైక్రో సర్వీసెస్ మార్కెట్‌లో డే బై డే పెరిగిపోతూ ఉన్నాయి. ఓకే. అండ్ ఎక్కడ అంటే ఎక్కడ యూజ్ చేస్తారంటే రియాక్ట్ జేఎస్ యూజ్ చేసేవాళ్ళు. రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, ఓకే. సో, యాంగులర్ జేఎస్. సో, జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఫ్రేమ్‌వర్క్స్ ఉన్న వాటిలన్నిటిలో కూడా మైక్రో సర్వీసెస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. మైక్రో సర్వీసెస్ అంటే డేటాని సర్వ్ చేయడం అన్నమాట. సో, సింపుల్ చెప్పాలంటే ఒకసారి గూగుల్‌లో కొడతాము. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే. జేసన్ మైక్రో సర్వీసెస్ ఎగ్జాంపుల్స్ ఆన్‌లైన్.
ఇలా మైక్ జేసన్ సర్వీసెస్ కొడదాం. యాహ్! సో, ఏపీఐస్ అని పిలుచుకుంటాం. ఏపీఐస్ అని గూడా. యాహ్! అక్కడ చూడండి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, యాహ్! ఇది ఒక యూఆర్ఎల్ పాస్ చేస్తాము. ఈ డేటా వచ్చిద్దనమాట. ఓకే. ఈ వచ్చిన డేటాని మనము ఫ్రంట్ ఎండ్‌లో డిస్‌ప్లే చేస్తాం. సో, బ్యాక్ ఎండ్‌లో మనకు ఒక రిక్వెస్ట్ ఎళ్తుంటుంది. ఆ రిక్వెస్ట్ నుంచి మనకి ఇట్లా ఒక జేసన్ డేటా వస్తుంది. ఆ డేటాని మనం ఫ్రంట్ ఎండ్‌లో డిస్‌ప్లే చేస్తూ ఉంటామనమాట. సో, ఇవన్నీ కూడా సర్వీసెస్ అనమాట ఇవన్నీ గూడా. అంటే ఓకే. సో, ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఎక్కువగా మార్కెట్‌లో ఎక్కువ అంటే ఎక్కువ డిమాండ్ ఉంది. ఇట్లాంటి టైప్ ఆఫ్ సర్వీసెస్. ఆ టైప్ ఆఫ్ సర్వీసెస్‌కి మనకి లాంబ్డా అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకు అంటే లాంబ్డా ఎన్ని నంబర్ ఆఫ్ రిక్వెస్ట్‌లని హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మనము ఆహ్, మన పేమెంట్ గూడా జస్ట్ మనకి యూసేజ్‌ని బేస్ చేసుకొని మనకి పేమెంట్ అనేది జరుగుతుంది గాబట్టి. ఓకే. సో, ఒక ఒక యూజర్ యూజ్ చేస్తున్నాడు అంటే డేటాని సో, యూజర్ మనకు మనీ పే చేస్తాడుగా. మనకు మనీ పే చేస్తేనే కదా! ఆ యూజర్ యూజ్ చేయగలుగుతాడు. రైట్? సో, పే చేసిన అమౌంట్ మనము ఏడబ్ల్యూఎస్‌కి పే చేస్తున్నాం. ఓకే. సో, వాడు రూ. 10 పే చేస్తే దాంట్లో ఒక రూ. 1 అంటే ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. మరి అంత డిఫరెన్స్ ఉండదు. రూ. 10 పే చేసాడనుకోండి దాంట్లో రూ. 1 మనం ఏడబ్ల్యూఎస్‌కి పే చేస్తే రూ. 9 మన పాకెట్‌లోకి యేసుకుంటున్నట్టనమాట. అంటే ఎగ్జాంపుల్ కింద. ఓకే. సో, అలా అన్నమాట. యాహ్! మైక్రో సర్వీస్ యాహ్! ఈచ్ కాంపోనెంట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఈ కంటెంట్ అంతా కూడా మీకు వీడియో కింద ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. యాహ్! సో, ఇది ఓవర్ వ్యూ లాంబ్డా అండి. ఓకే. మీకు అర్థమైంది కదా! లాంబ్డా అనేది ఎందుకు యూజ్ చేస్తామనేది. సో, బేసిక్‌గా ఏదైనా స్మాల్ కోడింగ్ అంటే అండ్ ఇంకోటి దీంట్లో లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది ఏం చెప్పంటే లాంగ్ టర్మ్‌కి పనికిరాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్‌సైట్ రన్ చేయాలనుకోండి. వెబ్‌సైట్ రన్ చేయాలంటే 24 అవర్స్ మనకి రన్నింగ్‌లో ఉండాలి. బట్ ఇట్ ఈస్ నాట్ రూటబుల్. సో, దీనికి ఏందంటే ఒక లిమిట్ ఉంటుంది. 15 మినిట్స్ టైమ్ ఉంటుందన్నమాట. ఓకే. 15 మినిట్స్ టైము అండ్ మెమరీ అంటే కోడ్ సైజ్ గూడా లిమిట్ ఉంటుంది. ఓకే. సో, ఇది ఏందంటే ఇది ఎక్కువ సూటబుల్ ఏందంటే మైక్రో సర్వీసెస్ క్రియేట్ చేయడానికి ఇది ఎక్కువ సూటబుల్ అవుతుంది గాబట్టి దీన్ని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. ఓకే. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి నిజంగా ఏడబ్ల్యూఎస్. ఓకే. సో, మీరు చార్జెస్ చూడాలంటే ఒకసారి ఏడబ్ల్యూఎస్ ఐ థింక్ డైరెక్ట్‌గా మనం లాంబ్డాలో చూడొచ్చనుకుంటా డాష్‌బోర్డ్ యూజ్ చేసుకొని. సో, డాష్‌బోర్డ్‌లో చార్జెస్‌కి సంబంధించి చూద్దాం. సో, ఇక్కడ చూడండి కోడ్ 1 లాంబ్డా ఫంక్షన్ ఉంది. 7.5 కేబీ ఉంది. ఓకే. కంకరెన్స్ వచ్చేసి బై డిఫాల్ట్ 10 ఇచ్చాడు. అంటే ఒకేసారి 10 రిక్వెస్ట్‌లని హ్యాండిల్ చేయగలుగుతదిది. అండ్ ఇక్కడొచ్చేసి ప్రైజింగ్ డీటెయిల్స్ సర్వర్, లెర్నింగ్ పాత్, స్టెప్, ప్లగిన్స్, యాంప్లిఫై, కంపేర్ టు ఇష్యూస్. ఓకే. ప్రైజింగ్ లేదు. ఒకసారి మీరు లేదంటే గూగుల్‌లో కొట్టేసినా సరిపోద్ది. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ప్రైజింగ్. యాహ్! ఇక్కడ ఒకటుంది. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ప్రైజింగ్. కంప్యూటింగ్ లాంబ్డా క్రీ-గెట్ యూసేజ్ డిస్క్రిప్షన్ 1,000,000 ఫ్రీ రిక్వెస్ట్ పర్ మంత్. సో, ఫ్రీ టైర్‌లో ఫ్రీ టైర్, ఫ్రీ లెన్మో. ఓకే. డీటెయిల్స్ అయితే ఇక్కడేం ప్రొవైడ్ చేయలేదు. బట్ ఉంటాయి డీటెయిల్స్. ఇట్ స్టార్టెడ్ విత్ ఫ్రీ ప్రైసింగ్. సో, మనకి S3 అయితే ఎలా ఇచ్చారో అలాగే యాహ్! ఇక్కడున్నాయి చూడండి. ఇది ఏందంటే ఇవన్నీ చూసుకోవాలా? ఇదేందంటే దీనికి పెద్ద అంటే అంత కాలిక్యులేషన్స్ అవసరం లేదు దీనికి. సో, ఎన్ ఈ రీజియన్‌లో x86 ప్రైస్ అంట. ఫస్ట్ 6 బిలియన్ జీబీ సెకండ్స్ పర్ మంత్ వచ్చి ఫర్ ఎవ్రీ జీబీ సెకండ్స్. సో, ఇక్కడొచ్చేసి చూడండి. 0.2020 పర్ 1,000,000 రిక్వెస్ట్. 1,000,000 రిక్వెస్ట్ దీన్ని మనము కన్వర్ట్ చేసుకుంటే మన యొక్క రూపీస్‌లో రూ. 16 1,000,000 రిక్వెస్ట్ ఇస్తే మనం రూ. 16 పే చేస్తాం. 1,000,000 రిక్వెస్ట్‌లొచ్చినాయంటే అది మామూలు విషయం గాదు. 1,000,000 అంటే 10,00,000. 10,00,000 రిక్వెస్ట్‌లంటే ఆల్‌మోస్ట్ మనము గూడా మన ఎర్నింగ్ గూడా అంతే ఉంటుంది. అంటే రైట్? అంటే 16 రూపీస్ అంటే ఇట్స్ ఓకే. యాహ్! ఇదంతా కూడా డ్యూరేషన్, రిక్వెస్ట్ అంటే టైమింగ్ అన్నమాట.
సో, ఫర్ ఎవ్రీ జీబీ సెకండ్స్ ఒక జీబీ సెకండ్‌కి ఇంత. సో, ఈ కాలిక్యులేషన్స్ అన్నీ చేసుకొని మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ఇది మన నేర్చుకునే ప్రాసెస్‌లో మనకి నెగ్లిజిబుల్. బట్ రియల్ టైమ్‌లో వచ్చేసి ఇదంతా కూడా టాప్ లెవెల్ గైస్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి, సో, వాళ్ళ మీద బర్డెన్ ఉంటుంది. మనం ఏందంటే కోడింగ్ మీద ఫోకస్ చేస్తాం అంతే. క్లియర్? ఓకే. సో, నెక్స్ట్ వీడియోలోకెళ్ళిపోదాం. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనది? ఓకే. సో, ఎన్విరాన్మెంట్ ఒకసారి మనము క్లౌడ్‌లో ఒకసారి చూద్దాం ఈ ఎన్విరాన్మెంట్‌ని. సో, మీకు అర్థమైందిగా లాంబ్డా అంటే ఏంటి? బెనిఫిట్స్, ఓవర్‌వ్యూ ఆఫ్ లాంబ్డా ఆర్కిటెక్చర్. సో, మీరు ఆర్కిటెక్చర్ మీద ఫోకస్ చేయండి. సో, లాంబ్డా లేయర్స్, ఈవెంట్ ట్రిగ్గర్స్, ఆర్మ్ రూల్. ఓకే. క్లియర్. మళ్ళీ లాంబ్డాకి మళ్ళీ ఒక స్కెలెటన్ ఉంటుంది. అది తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనము ఈ లాంబ్డాని మాన్యువల్‌గా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. థాంక్ యూ.